అంటే శోభనం సీన్ వచ్చినప్పుడు శోభనం చేసుకుంటారా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఒక ఊర్లో వర్షం రాకపోతే వర్షం వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు 21 ఇయర్స్ తర్వాత మురారి సినిమా చూడడం చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ అనమాట. చాలా హ్యాపీనెస్గా అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు కూడా. ఎప్పుడో చూసాం మంచి కామెడీ కానివ్వండి, మహేష్ బాబు గారు అప్పుడే అప్కమింగ్స్లో ఉన్నారు. అసలు ఆయన పాలబొగ్గలు కానివ్వండి చూస్తుంటే వేరే లెవెల్ అండి. ఇంకా దాని గురించి అంత చెప్పుకున్న తక్కువే. అది మహేష్ బాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలనటుడి నుంచి ఆయన ప్రదర్శనలన్నింటినీ మనం చూస్తూనే వచ్చాం అనమాట. యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్లో మూవీస్ ఎలా ఉంటాయి, అప్పుడు ఒక థీమ్ ఉండేది, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండేవి అనమాట. సో అలాంటి మూవీస్ ఇప్పుడు రాలేకపోతున్నందుకు చాలా కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం. సో మళ్ళీ ఇంకొకసారి రిలీజ్ చేయడం వల్ల ఫ్యాన్స్ కానివ్వండి అందరికీ కూడా ఇది ఒక ఫుల్ మీల్స్ అనే అనుకోవచ్చు. అది సో మురారి సినిమా రన్ అవుతుంటే ఆ సాంగ్ పెళ్లి సాంగ్ ఉంది కదా, మ్యారేజ్ చేసుకున్నారు. అవునవునవును. అంటే శోభనం సీన్ వచ్చినప్పుడు శోభనం చేసుకుంటారా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత అయితే ఏంది భయ్ ఆ థియేటర్లో అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అసలు నాకేం అర్థం కావట్లేదు. సో అయితే ఇది ఇలాంటి కావాలని వాళ్ళు అనుకుని వస్తారా లేకపోతే ఏంటనేది తెలియదు అనమాట. నాకు తెలిసి అయితే వాళ్ళు అయితే మన కృష్ణానగర్లో తిరిగే గడ్డ మీద తిరిగే వాళ్ళు అలా ఖచ్చితంగా. అంటే పెళ్లి సీన్ వచ్చినప్పుడు తాళి కట్టుకోవడం, శోభనం సీన్ వచ్చినప్పుడు ఇంకేదన్నా చేసి ఇప్పుడు మేము అక్కడ ఉండాలా పోవాలా అనిపించింది. యాక్చువల్లీ ఆ గుంపులో నేను కూడా ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను ఎక్కడో బాల్కనీలో కూర్చున్నాను, అదంతా ఫ్రంట్ రోల్లో జరిగింది. నాకు ఏం చేస్తాం, అక్కడ సినిమా చూడాలి, ఇలా పర్ఫార్మెన్స్ చూడాలా అనిపించింది నాకు. అట్లా అనిపించింది ఆ మూవీలో. సో నాకు ఫన్ అంటే చాలా ఇష్టం. ఆ మూవీలో ఉన్నట్టు ఫన్ కానివ్వండి. సో మురారి సాంగ్స్ హైలైట్ అనమాట. సాంగ్స్ అసలు కొన్ని చూస్తూ ఉంటాం మనం. ఎవరైనా పెళ్ళి మ్యారేజ్లో కానీ ఆ మురారి సాంగ్లో ప్లే అవుతుంటాయి అనమాట. సాంగ్స్ ప్లే అవుతుంటే వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కానీ అలాంటి మంచి సంగీతం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మహేష్ బాబు గారి పర్ఫార్మెన్సు ఇంకా అల్టిమేట్ చెప్పుకోవసరం లేదు. పెద్ద వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు కనుమరుగైపోయినారు. అలాంటి వాళ్ళందరినీ చూడడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇప్పటి మూవీస్కి ఆ మూవీకి తేడా ఏం గమనించారు? అదే ఇప్పుడున్న మూవీస్లో ఒక కంటెంట్ ఉండదు అనమాట. ఒక లైన్తో వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఒక థీము ఆ సినిమా చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకునే విధంగా ఉంటుంది అనమాట. సినిమా నుంచి ఒక మంచి నేర్చుకోవాలి అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న సినిమాలు చూస్తుంటే మనకి అట్లాంటి ఏం అనిపించదు అనమాట. ఇప్పుడున్న జనరేషన్లో సినిమాలు చూసి యువత పాడైపోయే వాళ్ళు ఉన్నారు, చెడిపోతున్నారు తప్ప ఒక బాగుపడదాం ఇదన్నా మంచిగా. కానీ మనోళ్ళు ఎట్లా అంటే యువత ఎట్లా ఉంటారంటే ఇప్పుడు ఏదన్నా చూపిస్తే దానికి అట్రాక్ట్ అయ్యి దానిలో ఫాలో అవ్వాలనుకుంటారు తప్ప ఇలాంటి మార్గంలో వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ అనమాట. చాలామంది ఇప్పుడు స్మగ్లింగ్ కానివ్వండి, చాలా ఇప్పుడు డ్రింకింగ్ కానివ్వండి, బైక్ రైడ్స్ కానివ్వండి, చాలామంది కుర్రోళ్ళు కానీ యూత్ చనిపోతున్నారు భయ్య కొంతమంది చూస్తుంటే. ఎందుకంటే చాలా సినిమాల ప్రభావం చాలా అంటే సమాజం మీద చాలా ఉంటుంది అనమాట. సో అందుకనే సినిమాలు ఇచ్చే కంటెంట్ ఎలా ఉండాలంటే ఒక వాల్యుబుల్గా ఉండాలి, దాని నుంచి ఒక నేర్చుకునే విధంగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదైనా మంచి గుడ్ మెసేజ్ ఇస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడున్న జనరేషన్లో అందుకే అప్పట్లో సినిమాలు ఎట్లా ఆడే అంటే 100 days 200 days ఆడే. ఇప్పుడు తిప్పి కొడితే వారం రోజులు కూడా ఆడవు, అట్లా ఉంటుంది అనమాట. ఈరోజు బ్లాక్ బస్టర్ మూవీ రేపు నువ్వు టికెట్స్ ఓపెన్ చేయి, ప్రతి సీటు ప్రతిదీ ఖాళీగానే ఉంటుంది. అట్లా ఉంటుంది అనమాట. అందుకే ఇప్పటికి జనరేషన్కి అట్లా అంటాం. ఇప్పుడు కొత్త హీరోలు వచ్చారు, 2-3 సినిమాలు తీస్తారు, కనుమరుగైపోతారు. కానీ అప్పుడు వాళ్ళు అట్లా కాదు కదా. వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళ ముద్ర అలా నిలిచిపోద్ది అనమాట, స్థిరస్థాయిగా నిలిచిపోతారనమాట. పాత మూవీస్ని రిలీజ్ చేసి థియేటర్లో ఎంతవరకు ఎట్లా అనిపిస్తుంది? అది మంచి సందేశాత్మకమైనది. ఎందుకంటే ఇలా చూపించడం వల్ల మంచి ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేది కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఒక మంచి సినిమాని ప్రజలకు ఇవ్వడం అనేది చాలా అరుదనమాట. డైరెక్టర్లు అందరూ ఎట్లా ఉన్నారు, ఇప్పుడు సినిమా కోసం డబ్బు కోసం సినిమా చేసే వాళ్ళు ఉన్నారు. కానీ
ఏదో ప్రజలకి జనానికి ఏదో అందిద్దాం అనుకునే వాళ్ళు ఎవరు లేరు అనమాట. డబ్బు కోసం కాకుండా ఇప్పుడు రీసెంట్లీ సింబా మూవీ వచ్చిందనమాట. చాలా అద్భుతంగా ఉంది సినిమా అయితే. సో అందరు చూడవలసినటువంటి మూవీ. ఆయన మూవీస్ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ప్రతిదీ అసలు మన ఎన్ని కంపేరింగ్ లేదు. ఇంకేదన్నా పెడితే కొత్తదనం అనుకుంటే మన వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి కొత్తదనాన్ని ఆయన మాటలో కానివ్వండి, ఆయన వాకింగ్ స్టైల్ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి, ఎవ్రీవన్ ఏదో ఒకటి స్లాంగ్ మారుస్తూ ఉంటారు. ప్రతిదీ డైరెక్టర్లు అందరూ కంటెంట్కి తగ్గట్టుగా అది ఉండాలన్నమాట యాక్టర్. సో ఆ కంటెంట్కి తగ్గట్టుగా ఇప్పుడు మనం చూడని సినిమాలు అంటూ ప్రపంచంలో హాలీవుడ్ రేంజ్లో కూడా వెళ్ళిపోయారు మన వాళ్ళు. తెలుగు టాలీవుడ్ అంటే ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ వీటిని ఇప్పుడు మన దేశంలో పడగొట్టింది ఏదన్నా ఉందంటే అది టాలీవుడ్ మాత్రమేనమాట.